ఏపీలో స్థానిక సంస్థల్లో వైసీపీకి ఎదురుదెబ్బ తగిలింది. రాష్ట్రంలోని పలు మున్సిపాలిటీలో చైర్మన్, డిప్యూటీ మేయర్ పదవులకు జరిగిన ఉప ఎన్నికల్లో అధికార టీడీపీ బలపరిచిన అభ్యర్థులు ఎన్నికయ్యారు. ఆయా మున్సిపాలిటీల్లో సాంకేతికంగా వైసీపీకే బలం ఉన్నా ఆ పార్టీ ప్రతినిధులు ఫిరాయింపులతో టీడీపీ అభ్యర్థులు ఎన్నికయ్యారు. హిందూపురం మున్సిపాలిటీ చైర్మన్తో పాటు నెల్లూరు, ఏలూరు కార్పొరేషన్లలో డిప్యూటీ మేయర్లుగా టీడీపీ నేతలు గెలుపొందారు. రాష్ట్రంలో 10 కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో డిప్యూటీ మేయర్ల, చైర్మన్లు, వైస్ చైర్మన్లకు ఈసీ ఉప ఎన్నికలు నిర్వహించింది. ప్రస్తుతం వైసీపీ నేతలు ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ పదవులకు రాజీనామాలు చేయడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. అయితే రాష్ట్రంలో మారిన రాజకీయ పరిణామాలతో కొన్ని చోట్ల ఉద్రిక్తతలు చోటు చేసుకోవడంతో ఎన్నికలను మంగళవారానికి వాయిదా వేశారు. ప్రధానంగా తిరుపతిలో డిప్యూటీ మేయర్ ఎన్నిక సందర్భంగా టీడీపీ, వైసీపీ నేతలు, కార్యకర్తల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. పరిస్థితులు అదుపులోకి లేకపోవడంతో ఎన్నికలు వాయిదా వేశారు. అదేవిధంగా నందిగామ మున్సిపల్ చైర్మన్ విషయంలో టీడీపీలో ఏకాభిప్రాయం కుదరకపోవడంతో రేపటికి వాయిదా పడింది. ప్రధానంగా హిందూపురం మున్సిపాలిటీ టీడీపీకు దక్కింది. ఎమ్మెల్యే బాలకృష్ణ బలపరిచిన రమేష్ 23 ఓట్లతో చైర్మన్ గా ఎన్నికయ్యారు. ఈ మున్సిపాలిటీలో 38 వార్డులకు 30 చోట్ల వైసీపీ అభ్యర్థులే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే చైర్మన్ ఉప ఎన్నికల్లో వైసీపీ బలపరిచిన అభ్యర్థికి కేవలం 14 ఓట్లే వచ్చాయి. 15 మంది వైసీపీ కౌన్సిలర్లు పార్టీకి హ్యాండ్ ఇచ్చి టీడీపీ అభ్యర్థికి ఓటేశారు. అదేవిధంగా ఏలూరు, నెల్లూరు కార్పొరేషన్లలో టీడీపీ అభ్యర్థులే డిప్యూటీ మేయర్లుగా ఎన్నికయ్యారు. నెల్లూరు టీడీపీ అభ్యర్థి తహసీన్ డిప్యూటీ మేయర్ గా ఎన్నికయ్యారు. ఆమెకు 41 ఓట్లు రాగా వైసీపీ అభ్యర్థికి కేవలం 12 ఓట్లు మాత్రమే వచ్చాయి. అదేవిధంగా ఏలూరులో 2 డిప్యూటీ మేయర్ పదవులను టీడీపీ కైవసం చేసుకుంది. ఈ కార్పొరేషన్లో కూడా వైసీపీకి సంపూర్ణ ఆధిక్యం ఉన్నా మారిన రాజకీయ పరిణామాలతో టీడీపీ వశమైంది. ఇప్పటికే కార్పొరేషన్ చైర్మన్ టీడీపీలో చేరగా ప్రస్తుతం ఖాళీగా ఉన్న 2 డిప్యూటీ మేయర్లను టీడీపీ నేతలే గెలుచుకున్నారు. అదేవిధంగా ఏలూరు జిల్లాలోని నూజివీడు మున్సిపల్ వైస్ చైర్మన్ పదవిని టీడీపీ గెలుచుకుంది. ఈ మున్సిపాలిటీలో 10 మంది వైసీపీ కౌన్సిలర్లు టీడీపీకి మద్దతు ఇవ్వడంతో ఆ పార్టీ అభ్యర్థి వైస్ చైర్మన్ గా ఎన్నికయ్యారు. మంత్రి పార్థసారథి ప్రాతినిధ్యం వహిస్తున్న నూజివీడు నియోజకవర్గంలో జరిగిన ఎన్నికను మంత్రి స్వయంగా పర్యవేక్షించారు. దీంతో వైసీపీకి ఓటమి తప్పలేదు. మరోవైపు ఎన్నికల సందర్భంగా టీడీపీ, జనసేన నేతలు అరాచకాలు సృష్టిస్తున్నారని ఆరోపిస్తూ వైసీపీ నేతలు విజయవాడలో ఈసీకి ఫిర్యాదు చేశారు. తిరుపతిలో డిప్యూటీ మేయర్ ఎన్నిక సందర్భంగా వైసీపీ కౌన్సిలర్లపై దౌర్జన్యం చేస్తున్నారని ఆరోపిస్తూ వైసీపీ నేతలు దేవినేని అవినాష్, మల్లాది విష్ణు, మేయర్ భాగ్యలక్ష్మి ఈసీకి ఫిర్యాదు చేశారు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.